యేసుక్రీస్తు మహిమగల నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలండి. దేవాది దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించు వాక్యం అందుకొని ఆ సర్వోన్నతి ద్వారా ఆశీర్వదించబడదాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము దేవుడు సెలవిస్తున్నమాట 13వ వచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఆ వాక్యము: ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నటువంటి వాక్యము, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించెదను అని సెలవిస్తున్నాడు. అంటే ఇహలోక పరంగా తల్లికి దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చి ఉన్నాడో మానవులమైన మనకందరికీ కూడా తెలుసండి కదా. ఎందుకంటే ఒకని తండ్రి వానిని ఆదరించినట్లు అని అనలేదు, లేక సహోదరులు ఆదరించినట్లు అని అనలేదండి. ఎందుకంటే తల్లి ప్రేమ అంత గొప్ప ప్రేమ అండి. తల్లి ప్రేమ కనబరిచేదైతే తండ్రి ప్రేమ కనబడని బాధ్యతతో కూడినటువంటి ప్రేమ. కానీ ఇక్కడ దేవుడు అదే విధంగా ఇదే యెషయా గ్రంథంలో తల్లి మరచిన తండ్రి విడిచిన నేను ఎన్నటికీ మిమ్మల్ని విడువను ఎడబాయనని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. చూడుము నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నానని మాట్లాడుతున్నాడు. అంటే తల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ వాక్యాలలో బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడాడండి. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి వాక్య వాగ్దానము కూడా ఏమై ఉందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆశీర్వదించబడెదరు అని అంటున్నాడు. అంటే ఒక తల్లి స్థానాన్ని చూపించి ఈరోజు మన పరలోక తండ్రి ఆయన స్థానాన్ని మనకు గుర్తు చేస్తున్నారండి. అంటే అర్థం ఏంటిదనంటే, దేవుడు సెలవిస్తున్నాడు, ఇహలోక పరంగా తల్లిని గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి కదండి. ఎంత కష్టమైన కాలమైనా, ఇంకెంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా కూడా తల్లి ఆ బిడ్డలను ఎలా పోషించుకోగలదు, ఎలా కాపాడుకోగలదు, ఎలా ఆదరించగలదు, ఎలా తను ఆ బిడ్డల గురించి తను ఎంతగా తగ్గించుకోగలదు అన్న ప్రతి విషయము తల్లులైన అందరికీ తెలుసండి. తల్లులు కాని వారికి కూడా తల్లుల గురించి తెలుసు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు. ఒక తల్లి తన బిడ్డలను ఎలా ఆదరిస్తుందో, ఎలా హక్కున చేర్చుకుంటుందో, ఎలా హక్కున చేర్చుకుని తన ప్రేమను కనపరిచి ఆదరిస్తుందో, ఆ ప్రేమను నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటే తల్లి కన్నా తండ్రి కన్నా అధికముగా ప్రేమించే ఆ దేవుడు దిగి వచ్చి ఆ తల్లి ఏమేం చేయగలదు అంతకు మించి తల్లి స్థానంలో నేనుండి మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది లోకానుసారంగా అంటారు కదంటే, తండ్రి లేకపోయినా కొన్ని పరిస్థితులలో తల్లి తన బిడ్డలను చాలా చక్కగా చూసుకోగలదు, ఎంత కష్టపడైనా ఆమె పెంచగలదు. ఏ పరిస్థితికైనా ఆ తల్లులను ఆ తల్లి ఆ బిడ్డలను ఆదరించగలదు అని చాలామంది చెప్తారు, విన్నాం కూడా మనం కదా. కానీ దేవుడు కూడా అదే విధంగా అంటున్నాడు, నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇంకే స్థితిలో ఉన్నా, ఈరోజు మా అమ్మ లేదు నాతో, నా కన్న తల్లి నాతో లేదు, ప్రతి విషయంలో ఆమె ఉంటే సలహా చెప్పేదేమో, నన్ను ఆదరించేదేమో, లేక ఆ పరిస్థితిని బట్టి సహాయం చేసేదేమో, లేక నన్ను హక్కున చేర్చుకొని ఓదార్చేదేమో, నన్ను బలపరిచేదేమో. ఈరోజు నా తల్లి లేదని అనేక విషయాల్లో గుర్తు చేసుకొని మనం కృంగిపోతూ ఉంటాం కదండి. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ తల్లి ఉంటే నిన్ను ఎలా ఆదరిస్తుందో నేను కూడా నిన్ను అలాగే ఆదరిస్తాను అని అంటున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఇంకే స్థితిలో ఉన్నారో, ఒకవేళ నేను తల్లిగా అయి ఉంటే కూడా, తల్లి అయి ఉన్నా కూడా నాకు ఎటువంటి ఆదరణ లేదు, నాకు ఎటువంటి ఓదార్పు బలము లేదని కృంగిపోతున్నావా? ఈరోజు యేసయ్య నీ తల్లిగా నిన్ను ఆదరించబోతున్నాడు. అది కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఒకని తల్లి వాణిని ఎలా ఆదరించునో మిమ్మల్ని కూడా నేను ఆదరిస్తానని సెలవిస్తున్నాడు. ఈరోజు తల్లి ద్వారా తల్లి లేని పరిస్థితుల్లో ఏమేమి కోల్పోయి ఉన్నామో అవన్నీ ఆ కొరతలన్నిటిని కూడా మన ప్రియ పరలోకపు తండ్రి మనకు తల్లిగా మార్చబడి మనల్ని అన్ని విషయాలలో ఆదరించబోతున్నాడండి. ఇంకెందుకంటే భయము, బాధ, వెరుపు
దేవుడు వచ్చి ఆదరిస్తున్నాడు కదా. ఈరోజు ఏ స్థితిలో ఉండి కృంగిపోతున్నావేమో సహోదరి, ఇంకే పరిస్థితుల్లో ఉండి ఆదరణ లేదు. నా తల్లి ఉంటే నన్ను ఈ విధంగా చేసేది, ఆ విధంగా చేసేది, నన్ను ఆదరించేది, నాకు సలహా చెప్పేది, నాకు సహాయం చేసేదని అనుకుంటున్నావా? ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి, దేవా ఈరోజు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని అన్నావు కదా, అంటే తల్లి ఆ స్థానంలోనికి నువ్వు వచ్చావు కదా. ఇప్పుడు నా తల్లిగా నిన్ను భావించి నీతో చెప్పుకుంటున్నానయ్యా, ఆ తల్లి ఇచ్చే ఆదరణ నేను నీ దగ్గర పొందుకోవాలనుకుంటున్నానయ్యా, ఆ తల్లి ప్రేమ నేను నీ దగ్గర నుంచి అందుకోవాలనుకుంటున్నానయ్యా అని ఆ దేవుని దగ్గర అడిగి చూస్తే, ఆ దేవుడు నిన్ను ఆదరించడా, నిన్ను బలపరచడా, నీకు సలహా చెప్పడా, నీకు సహాయం చేయడా, నీకు మార్గం చూపించడా, నిన్ను లేవనెత్తుకొని బలపరచడా? అందుకే ఎంత ఆదరణనిచ్చి ఆ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. లోకమంతా ఒకటే నిన్ను విడిచిపెట్టినా నిన్ను నేను ఎన్నడూ విడువను, ఎడబాయను అని సెలవిస్తూ ఆ దేవుడు ఆయన అంటున్నాడు. ఎందుకంటే నీ తల్లి ఉంటే నిన్ను ఎలా ఆదరిస్తుందో, నీ తల్లిగా నేనుండి కూడా నిన్ను ఆదరిస్తానని నీ తల్లి నీ తండ్రిగా ఆయన మార్చబడి రోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీళ్లు విడిచి అంగలార్చుచున్నావా? కన్నీళ్లు విడిచి ఆ దేవదేవుని వైపునకు నీ హృదయాన్ని ఎత్తిపట్టి చేతులతో అడుగుతున్నావా? ఆయన పాద సన్నిధిలో మొర పెడుతున్నావా? దేవా నాకు సహాయం చెయ్యి తండ్రి, సహాయం చెయ్యి ప్రభా. ఈ లోకపరంగా ఉన్నప్పుడు నాకు ఒకప్పటి ఆదరణ నా తల్లి ద్వారా దొరికింది, కానీ నేనున్న ఈ పరిస్థితుల్లో ఆదరణ కూడా కరువైన స్థితిలో నేను నీ వైపునకు మొరపెట్టి అడుగుతున్నానయ్యా, నాకు సహాయం చెయ్యి తండ్రి అని అడుగుతున్నావా? ఈరోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరించడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఇంకొక శక్తిని బలముతో కూడిన ఆదరణ ఏమిస్తున్నాడంటే, యెరూషలేములోనే నీవు ఆదరించబడతావు. అంటే ఎక్కడైతే నువ్వు ఉన్నావో అదే స్థలములో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాను, ఆదరిస్తాను అని మాట్లాడుతున్నాడండి. కాబట్టి భయపడకండి, నీ తల్లి చేయలేని పనిని నీ దేవుడు చేస్తాడు. అందుకే నీ తండ్రి ఆదరించినట్లు అని చెప్పలేదు, నీ సహోదరుడు ఆదరించినట్లు అని చెప్పకుండా, నీ పిల్లలు ఆదరించినట్లు అని చెప్పకుండా ఆయన అంటున్నాడు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను, యెరూషలేములోనే వారు ఆదరించబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో ఈరోజు ఆదరణ కావాలని కోరుకుంటున్నావా? ఆ ఆదరణ నీకు ఇవ్వడానికి దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదించబడబోతున్నావని నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి భయపడకండి, ఇక్కడ కృంగిపోకండి. దేవాది దేవుడు నీకు ఈరోజు ఆదరణను, ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇచ్చి నడిపిస్తుండగా ఆదరణను అందుకొని ముందుకెళ్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రం తండ్రి. నాయనా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి మేము ధైర్యము తెచ్చుకొని ఈ రోజు నుంచి నాకు తల్లి లేదు అని అన్న బాధ కలగనివ్వకుండా, నా తండ్రి నీవే నాకు తల్లిగా మారి ఉన్నావయ్యా, నీ ఆదరణ నాకుంది తండ్రి అని అందుకొని నీ పాద సన్నిధిలో ముందుకు వెళ్లే భాగ్యమును మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా యేసయ్యా. నా దేవా నీకు స్తోత్రం. ఈరోజు ఏ బిడ్డలైతే నీ పాద సన్నిధిలో అంగలారుస్తూ నాకు దిక్కు దశలు లేవు, నన్ను ఆదరించు వాళ్ళు లేరు, బలపరుచు వాళ్ళు లేరు, ఓదార్చు వారు లేరు, నా తల్లిదండ్రులు నాతో లేరని అంగలారుస్తున్నారు, అందరికీ నువ్వు ఇచ్చే ఒకే ఒక్క సమాధానం, నీకెవరు లేరు వారి స్థానంలో నేనున్నానని మాట్లాడుతున్న తండ్రివయ్యా నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులను జ్ఞాపకం చేసుకునండి, సేవకులను, సువార్థికులను ఆశీర్వదించండి, వారి పరిచర్యలను దీవించండి, యథార్థ మార్గంలో ఉండి నిన్ను ప్రకటించడానికి, బోధించడానికి జ్ఞానము తరిపి లేవనెత్తుకున్నామని, నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. పాప మార్గంలో కాకుండా నీ నీతి మార్గంలో, నీ కృపా మార్గంలో జీవించే కృప ఆ యవ్వన బిడ్డలకు దయచేయండి నా యేసయ్యా నీకు స్తోత్రములు. ఏ బిడ్డలకైతే సంతానము లేదని బాధపడుతున్నారో నా తండ్రి, అయ్యా గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమని నీవు సెలవిచ్చావు కదా తండ్రి. అయ్యా అటు బిడ్డలకు అందరికీ సంతాన భాగ్యం నుంచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకే స్తోత్రం అయ్యా. ఏ బిడ్డలకైతే వివాహము కాలేదని అంగలారుస్తూ ఏడుస్తున్నారో ఆ బిడ్డలకు తగినటువంటి జీవిత భాగస్వాములను వారికి దయచేయండి అయ్యా. మీకు స్తోత్రములు. వివాహానికి కావలసిన సమస్తము, సర్వము, సకలము మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు ఏ బిడ్డలైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఇంకెవరైతే వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీ ద్వారా పొంది ఉన్నారు కనుక
వారిని అందరినీ మీరు ఆశీర్వదించి ఈ సంవత్సర కాలం అంతయు గడిచిన సంవత్సరంలో మీ కృపా కార్యములను బట్టి ఈ సంవత్సరము నిన్ను అయ్యా కృతజ్ఞతా స్తోత్రములతో స్తుతించి ముందుకు వెళ్లే భాగ్యములు దయచేయమని తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి మాకు ఇచ్చిన వాక్యమును బట్టి కూడా మీకు కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించుకుంటూ మా ఈ ప్రార్థన అంతా యేసు నామమున ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్.